ఈ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న సోదరి మనకి నమస్తే అండి. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతః అన్నారు. భారతదేశం భారతావని అని మాట్లాడుకుంటాం కదా. ఈ భారతదేశంలోనే మహాభారత యుద్ధాలు జరిగినాయి. ఆ మహాభారత యుద్ధాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రాకెట్ యుగం వచ్చినా కూడా మహిళల మీద వివక్షత పోతలేదు. అసలు త్రిషాకి రాజకీయాలకి సంబంధం లేదు. తెలంగాణ నుంచి మొదలు పెడితే తమిళనాడు దాకా ఈ విష సంస్కృతి పాకింది. మొన్నటికి మొన్న కేటీఆర్ గారి మీద ఎవరైతే మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు రాజకీయాలలో లేని సమంత, రకుల్ ప్రీతి సింగ్ వాళ్ళ పేర్లు తీసి ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యక్తిత్వ హననం చేస్తూ కించపరిచే మాట్లాడినప్పుడు కోర్టు పిలిచి మొట్టికాయలు పెట్టింది. అయినా కూడా ఆ మొట్టికాయలకు ఈ రాజకీయ నాయకులకు బుద్ధులు వస్తలేవు. వీళ్ళకేంటంటే ఏ దాంట్లో అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడుగా ఉంటే, డాక్టర్ గా ఉంటే, లాయర్ గా ఉంటే 1 సంవత్సరం పాటు వాళ్ళని బహిష్కరించాలి. ఇలాంటి మాటలు మాట్లాడడానికి వెనక ముందు చూసుకుంటారు. లేకపోతే వాళ్లకు మాటకు మంతి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆ ప్రతిపక్ష నేత అనేటోడు యువకులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడండి? అంటే ఎక్కడ నీళ్ళు వచ్చినా రాకపోయినా అక్కడ నీళ్ళు వస్తాయని మాట్లాడితే ఏం మాట్లాడినట్టు, ఏం మాటలు మాట్లాడినట్టు? మతుండి మాట్లాడిండా, మతి లేక మాట్లాడిండా? ఇది రాజకీయాలకు అతీతంగా స్పందించవలసిన విషయం. ఇక్కడ ఒక కంటనే జరుగుతలేవు. ఇక్కడ ఓన్లీ తమిళనాడులోనే జరగలేదు. మొన్న జంజీ ఏదైతే జరిగిందో ఆ జంతర్ మంతర్ సాక్షిగా అక్కడ కంగనా రనౌత్ కానివ్వండి, ఇంకా మళ్ళా అమిత్ షా గారు మమతా బెనర్జీని ఉద్దేశించి కానివ్వండి, ఎన్ని విధాలుగా మహిళలు వివక్షకు గురవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఓన్లీ రాజకీయాలనే కాదు, రాజకీయాలకు అతీతంగా కూడా అది సినిమాలలో కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న కాడ కానివ్వండి, చదువుకుంటున్న దగ్గర కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మహిళలు వివక్షకు గురవుతున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మాతృమూర్తి కడుపుల నుంచలే ఉంటే ఆ మాతృమూర్తుల్నే ఈ విధంగా ఎద్దేవా చేసుకుంటా మాట్లాడడం సమంజసమేనా? ఎందుకు మాట్లాడుతున్నారు? శిక్షలు కఠినంగా లేవు కాబట్టి మాట్లాడుతున్నారు. శిక్షిస్తే ఇంకోడు మాట్లాడడానికి వెనుక ముందు ఆడతాడు కదా. ఇప్పుడు మనకి ఏదైతే శిక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారు కదా, శిక్షించవలసిన వాళ్ళే కేంద్రంలో అధికారం ఉన్నోళ్లే మొన్న ఏదైతే జంజీ పిల్లల మీద మాట్లాడినరో వాళ్లకు ఏదైతే శిక్షలేస్తే ఇంకోరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు కదా. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే బొడిగ శోభ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. పేపర్ ని బ్యాన్ చేసిండండి. గట్లుండాలి శిక్షలు అంటే. ఓకే, మాట్లాడినా వస్తున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాలలో అనేది ఎక్కువ